నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన యువత ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. యువతలో క్రీడలపైన స్ఫూర్తి పెంపొందించాలన్న ఉద్దేశంతో యూత్ అందరికీ కూడా ఈ మత్తు పానీయాలు, డ్రగ్స్ ఇలాంటి వాటి అలవాట్లు మానేసి శారీర దృఢత్వం, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ అలాగే డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి డిచ్పల్లి నుంచి 16 గ్రామాల నుంచి క్రికెట్ టీమ్స్ రాబోతున్నాయి. డిచ్పల్లి వాస్తవుడైన మా డాక్టర్ వినోద్ కుమార్, న్యూరో సర్జన్ ఆఫ్ ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి ఒక యూత్ అందరినీ మంచిగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల జనవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 16 టీమ్స్ మనకి క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 11వ రోజు ఫైనల్స్ జరగబోతున్నాయి. యువత అందరూ కూడా ఉత్సాహంతో ఈ క్రీడలో పాల్గొనాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. మనము ఈ స్క్రీన్ అడిక్షన్ కావచ్చు, మొబైల్ అడిక్షన్ కావచ్చు, ఈ మధ్య ఇవన్నీ చాలా ఎక్కువ అవుతున్నాయి. డ్రగ్స్కి, స్మోకింగ్కి, డ్రింకింగ్కి అందరూ కూడా ఎక్కువగా అలవాటు పడిపోయి శరీరంలో వీక్నెస్ అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, క్రీడలపైన ఆసక్తి పెంచుకోవాలి. స్పోర్ట్స్ అనేటివి ఒక వ్యక్తిలో లీడర్షిప్ క్వాలిటీస్ నుంచి మొదలు పెడితే మంచి క్వాలిటీస్ పెంపొందించుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అలాగే ఇంత మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన మా డాక్టర్ వినోద్ని అభినందిస్తూ, ఇక్కడ ఇప్పుడు ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ వనిత అండ్ డాక్టర్ రాజశేఖర్ అండ్ డాక్టర్ బాబురావు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ డాక్టర్ బి వినోద్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ఈ నెల 7 నుంచి 11 వరకు డిచ్పల్లి మండల్ క్రికెట్ టోర్నమెంట్ జరపబడుతుంది. ఈ టోర్నమెంట్లో 16 టీంలు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ థీమ్ ఏంటంటే అందరు యువత ఇందులో పాల్గొనాలి. రీజన్ ఏంటంటే అందరూ డ్రగ్స్కి కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ బానిస కాకుండా ఓన్లీ స్పోర్ట్స్కి బానిస అవ్వాలి అనే ఉద్దేశంతో, అండ్ మా గ్రామం చుట్టుపక్కల అందరి విలేజెస్ కూడా యువతలు ఇందులో పాల్గొనాలని కోరుకుంటూ, అండ్ ఈ విషయము నేను మా ఎండి ఆర్పీ సార్కి చెప్పడం జరిగింది. సార్ కూడా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తూ దీనికి ప్రోత్సాహం చేయడం జరిగింది. అండ్ ఈ టోర్నమెంటు వెన్యూ సిఎంసి గ్రౌండ్స్ డిస్ప్లేలో జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్లో అందరు పార్టిసిపేట్ చేసి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారు డిచ్పల్లి మండల్లో డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రోత్సహించిన డాక్టర్ వినోద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు హాస్పిటల్ తరపున కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిచ్పల్లి మండలంలోని 16 గ్రామాల యువత ఇందులో పాల్గొంటున్నారు. సో హాస్పిటల్ తరపున మేము క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం కోసము డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ యువత ఇందులో పాల్గొని క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలని మేము కోరుతున్నాము. ఇందుకు మా మేనేజ్మెంట్ తరపున యువతను మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా, డ్రగ్స్కు, ఆల్కహాల్, స్మోకింగ్కి బానిస అవ్వకుండా క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపటి నుంచి అనగా 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నిర్వహిస్తున్న డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్కి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, యువత ఎక్కువగా వచ్చి ఈ స్పోర్ట్స్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా ఆర్పీ హాస్పిటల్ యాజమాన్యం తరపున కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారు డిచ్పల్లి మండల్లో డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రోత్సహించిన డాక్టర్ వినోద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు హాస్పిటల్ తరపున కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిచ్పల్లి మండలంలోని 16 గ్రామాల యువత ఇందులో పాల్గొంటున్నారు. సో హాస్పిటల్ తరపున మేము క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం కోసము డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. సో అందరూ యువత ఇందులో పాల్గొని క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలని మేము కోరుతున్నాము. ఇందుకు మా మేనేజ్మెంట్ తరపున యువతను మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా, డ్రగ్స్కు, ఆల్కహాల్, స్మోకింగ్కి
బానిస అవ్వకుండా క్రీడా స్ఫూర్తిని పెంచుకోవాలని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నగరానికి చెందిన ఆర్పి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యంతో పాటు సామాజిక స్పృహతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి సిఎంసి గ్రౌండ్ డిచ్పల్లి మండలంలోని సిఎంసి గ్రౌండ్లో యువతకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించడం నిజంగా కూడా అభినందనీయం, హర్షణీయం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా నిర్వహించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ ఇవాళ ఆర్పి సూపర్ స్పెషాలిటీ ఈ సత్కార్యానికి ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాను. మరి క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొనాలి. డిచ్పల్లి క్రికెట్ టోర్నమెంట్ పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులందరూ కూడా క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలి. కేవలం ఆ డిచ్పల్లి మండలానికి సంబంధించిన కాకుండా డిచ్పల్లి యూనివర్సిటీ అట్లాగే డిచ్పల్లి ఏదైతే 7th బెటాలియన్ పోలీస్ బెటాలియన్ ఉందో దానికి సంబంధించిన జట్లు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. మొత్తం 16 జట్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మరి క్రీడా స్ఫూర్తితో పాల్గొని మరి ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అట్లాగే మరోసారి ఇంత మంచి సత్కార్యానికి శ్రీకారం చుట్టిన ఆర్పి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, అట్లాగే మరి ఈ కార్యక్రమానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందజేస్తున్న ఈ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ వినోద్